బాగున్నారమ్మా? బాగున్నారా? పెన్షన్ వస్తుందా? మరి ఇది మంచిగా ఉంటుంది మనకు. ఎక్కడ చేసేది న్యాచురల్గానే న్యాచురల్ డౌన్ చేసేప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇంకా మీటింగ్ అయ్యేదాకా వెళ్దాం. కూడా రావడం కొంతమంది అధికారులు కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది, సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జలదంకి మండలంలో కూడా అందరికీ చెప్తా ఉన్నాను, ఈ సభాముఖంగా చెప్తున్నాను. ప్రతి సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీకి నేను రాబోయే 2-3 వారాల్లో విజిట్ చేస్తాను. ఏదో ఒక సచివాలయానికి విజిట్ చేస్తాను. అక్కడ కనుక మళ్ళాగానే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కనపడినా, లేకపోతే పాత గవర్నమెంట్ బొమ్మలతోటి ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి పిక్చర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ పిక్చర్ కానీ అక్కడ కానీ లేకపోతే మటుకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతాం. నేను సీరియస్గా చెప్తా ఉన్నాను. 3.5 నెలలు అయిపోయింది, ఇప్పటికి 3.5 నెలలు అయిపోయింది. ఇంకా కూడా పాత గవర్నమెంట్ బొమ్మలు వేసుకొని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ ఏరియాకి ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కూడా దయచేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందు మనం గవర్నమెంట్ మారిందనే స్పృహ మనకు ఉండాలి. మనం కూడా చూపెట్టి వాళ్ళకి నా దృష్టికి తీసుకురండి, మీ వల్ల వాళ్ళకైనా చేయలేకపోతే ప్రతి పంచాయతీ సెక్రటరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాను. నేను 2-3 వారాల్లో మళ్ళీ వస్తాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, పిహెచ్సిస్ కానీ అన్ని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు గట్టిపల్లి చెప్తున్నారు, గట్టిపల్లి పిహెచ్సిలో సరైన సదుపాయం లేదు, వాడి రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనం కూడా ఈ రోజున గ్రామ అమ్మ చెప్పినట్టుగా పంచాయతీ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. అది మన మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన ఎన్ని పంచాయతీలే, ఉదయగిరి నియోజకవర్గం అంతా పంచాయతీలు ఉన్నందువల్ల మన మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపెట్టింది. అది పంచాయతీ వ్యవస్థని కంప్లీట్గా బ్రష్ పట్టించారు. ఇది గత 5 సంవత్సరాలకు అన్నగాని నేను అంతకుముందు కూడా ఏంటంటే మనం ఒక రకంగా పంచాయతీ వ్యవస్థని సరైన రీతిలో వాడుకోవట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇక్కడ పంచాయతీలు తిరిగిన వాడినే. అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ పోలీస్ ఒకటి, అంటే ప్రతి చిన్న విషయానికి పోలీసుల దగ్గరికి వెళ్ళడం, చిన్న గొడవలకి పోలీసుల దగ్గరికి వెళ్ళడం, పక్కన మరీ సిల్లీ థింగ్స్, నేను అయితే మరీ సిల్లీ థింగ్స్ కోసం పోలీసుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు. వారు వేరే దాని మీద వాళ్ళు టైం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వేరే కార్యక్రమాలు చాలా ఉంటాయి. రోజు మన ఊళ్ళలో జరిగే చిన్న గొడవలు చూడడానికే కాదు కదా వాళ్ళు ఉండేది. అదొకటి మనం ఆలోచన చేయాలి. ప్రతి పంచాయతీలు కూడా వ్యవస్థ మారాలి, లీడర్షిప్ మారాలి. ఆ పెద్దలే, ఆ ఊళ్ళో ఉన్న పెద్దలే 5-6 మందో లేకపోతే 10 మందో కూర్చొని ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోండి. దయచేసి ఆ విధంగా ఆలోచించేయండి అని చెప్తా ఉన్నా అందరికీ కూడా, పంచాయతీ నాయకులందరూ కూడా. ప్రతిదానికి బయటికి పంపించమాకండి. ఏదైనా ఇళ్ల మధ్య గొడవలో లేకపోతే ఇద్దరు ఏదైనా గొడవ పడినా కూడా కూర్చోబెట్టి అది కాదని ఇది కాదని ఆయన చెప్పి వాళ్ళకి సర్దుబాటు చేసి ప్రతిదీ కేసులు పెట్టించుకునేదాకా తీసుకెళ్తే, కేసులు పెట్టుకుంటా వెళ్తే ఏ సమాజం కూడా బాగుపడదు, ఏ పంచాయతీ వ్యవస్థ కూడా నిలబడదు. కేసులు ఎక్కువ వేయకూడదు, కేసులు తగ్గాలి, పెరగకూడదు ఎప్పుడు. సో అదొకటి మీరు ఆలోచన చేసుకుంటా ఉండండి. అదొకటి మేము కూడా దానికి ఇనిషియేటివ్ తీసుకుంటాను. అవసరమైతే స్పెషల్ డ్రైవ్లు పెడదాం. పంచాయతీ